మంచిర్యాలలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ధర్నాకు దిగారు. పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని గోడు వెళ్లబోసుకున్నారు. అంగన్వాడీ టీచర్లను ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు కనీస వేతన కింద 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఆయాల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి బయోమెట్రిక్ సీసీ కెమెరాల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసి కూడా సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన కొనసాగించారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఆయాలతో పాటు అంగన్వాడీ టీచర్లు నిజంగా కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎందుకు మీరు ఈ సీసీ కెమెరాలు వచ్చి బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? 40-50 సంవత్సరాల నుండి పనిచేసినా కూడా అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించలేదు, కనీస వేతనం ఇవ్వలేదు. కావలసిన సౌకర్యాలు కూడా కల్పించకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వము సీసీ కెమెరాలు బయోమెట్రిక్ అని పెట్టి మరి ఒక అంగన్వాడీ టీచర్స్ అందరినీ దొంగలుగా ముద్రీకరిస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చేసే పనితనాన్ని గుర్తించకుండా మాకు నిఘా పెట్టడం అనేది అది ప్రభుత్వం కరెక్ట్ కాదు. కాబట్టి సీసీ కెమెరాలు బంద్ చేసి మరి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి బయోమెట్రిక్ వెంటనే తొలగించి మరి ఒంటిపూట బడులతో గవర్నమెంట్ టీచర్స్కి మరి వాళ్లకు ఎండలు కొట్టినప్పుడు మాకు ఎండలు కొట్టాయా? మా పిల్లలు ఏమన్నా పెద్ద పిల్లల పెద్ద పిల్లలు కాలేజీలకు స్కూళ్లకు సెలవులు ఇచ్చినప్పుడు మాకు కూడా సెలవులు ఇవ్వాలని కోరుకుంటున్నాము. వాళ్ళతో పాటు ఒంటిపూట బడులు కావాలి, మరి మే నెలంతా సెలవులు కూడా కావాలి, మరి ఇంటి అద్దెలు కూడా చెల్లించాలి. ఎందుకంటే గవర్నమెంట్ మరి బిల్డింగులు కట్టించకుండా మరి రూమ్ కిరాయిలు ఇస్తామని చెప్పి అవి కూడా చెల్లించకుండా అనేక అసౌకర్యాలకు గురవుతూ ఎన్నో కష్టాలు పడుతున్న మమ్మలను గుర్తించి మమ్మలను మరి మాకు కావలసిన కనీస వేతనం చెల్లిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం పెంచాలి. అద్దెగా ఉన్న భవనాలను తీసివేసి సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నాము. ఒంటిపూట బడులు కంపల్సరీ మాకు కూడా ఉండాలి పిల్లలకి, ఎందుకంటే చిన్న పిల్లలు వస్తారు, అనేక విధాలుగా కరెంట్ ఆఫ్ అయిపోతుంది, వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒంటిపూట బడులు నిర్వహించాలి. మే నెల కూడా హాలిడేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. రూమ్ రెంట్స్ కూడా 1 ఇయర్ నుంచి రూమ్ రెంట్స్ రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది మాకు కూడా. ఎందుకంటే రెంట్స్ ఉంటున్నాయి, మేము రెంట్ కట్టాలి కదా. మొన్నటి వరకు శాలరీ రాలేదని శాలరీ ఇచ్చారు, అట్లనే రెంట్ కూడా ఇస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ముఖ్యంగా కూడా ఏదైతే మీకు కావాల్సినటువంటి బకాయిల విషయంలో కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? 2018లో సెల్లులు ఇచ్చిండ్రు. ఆ సెల్లులలో ఇప్పుడు డాటా కూడా తక్కువ ఉంది. ఇప్పుడు 2-3 తర్వాత యాప్లు తీసుకొచ్చిండ్రు, పోషన్ ట్రాకర్ మరియు NSTH యాప్లు తీసుకొచ్చిండ్రు. సెల్లులు మొత్తం స్టక్ అవుతున్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రభుత్వము అధికారులు మాపై కొత్తగా సర్వే చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు సెల్లులు మొత్తం బ్లాక్ అయిపోయి అందరి సెల్లులు పాడైపోయినాయి. దాని గురించి మేము మాట్లాడితే మాకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా మమ్మల్ని బాగా ఒత్తిడి చేస్తున్నారు. పని విధానంలో బాగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మళ్ళీ సంవత్సరాల తరబడి ఇంటి రెంటులు లేవు, తర్వాత పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లలే వెజిటేబుల్ బిల్స్ లేవు. పిల్లలకు మాకు అందరికీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు పక్కా భవనాలు 100%లో 20% మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. ఎవరికి పక్కా భవనాలు లేవు. రాష్ట్రంలో ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, అన్ని అంగన్వాడీ సెంటర్ పక్కా బిల్డింగ్లు, అన్ని సౌకర్యాలతో పిల్లలకు టీచర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్తో కట్టించి అప్పుడు మాకు 26,000 జీతం చేసి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, బయోమెట్రిక్ ఏది పెట్టుకున్నా మేము ఒప్పుకుంటాం. అప్పటి వరకు మా డిమాండ్లను మేము అసలే ఒప్పుకోము. రైట్, మీరు చెప్పండి, ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఎప్పుడో చిన్నప్పటి నుంచి కట్టిన బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అయిపోయింది. పిల్లలను తీసుకెళ్ళడం మస్తు కష్టంగా ఉన్నది. అలా అని ఫ్రీ స్కూల్ పిల్లలను తీసుకురాకపోతే ఒత్తిడి మాకే ఉంది. దయచేసి కొంచెం ఫ్రీ స్కూల్ పిల్లల్ని హై స్కూల్ పక్కన చేర్పించాలని కోరుకుంటున్నాను. అంతకుమించి ఆట వస్తువులు లేవు, ఫ్యాన్లు లేవు, వాష్రూమ్ లేదు. అది ఓల్డ్ బిల్డింగ్ మాది. ఎట్లా అంటే పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిద్దామన్నా కూడా భయంకరంగా ఉంది. దాన్ని ఒకటి సరి చేయించాలి. ప్రమోషన్లు ఇది వరకు 10th తోటే తీసుకున్నారు, ఇప్పుడు కూడా 10th తోటే తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైట్, చెప్పండి చివరిగా కూడా ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ఇట్లా పరిష్కరించకపోతే కావచ్చు, మీకు రావాల్సిన ఏదైతే బకాయిలు కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో కూడా ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఎటువంటి ఆందోళన చేస్తారు, ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం మీద? ఇదివరకట్లాగా మేము ఈ యాప్ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ విధానము రద్దు కావాలి, మాకు ఒంటిపూట బడులు కావాలి, మే సెలవులు కావాలి. సెల్లులు వచ్చేసి మాకు ఈ సెల్లులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, 6 సంవత్సరాలు అయింది. అవి తీసేసి వాటి ప్లేస్లో ట్యాబులు ఇవ్వాలి.
ఇలా జరగకుండా ఇట్లా మా మీద ఇంకా ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలైనా సమ్మె చేయడానికైనా మా అంగన్వాడీ టీచర్స్ అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రైట్గా ఏదైతే అంగన్వాడీ టీచర్లతో పాటు ఆయాలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం తమకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించడంతో పాటు ఏదైతే సీసీ కెమెరాలు కావచ్చు బయోమెట్రిక్ విధానాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. లేదంటే కూడా భవిష్యత్తులో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడానికి కూడా తమ సిద్ధమైతామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.